నమస్తే ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ అండ్ ఫిలిం ఛాంబర్ ట్రెజరర్ అనేటువంటి ప్రసన్న కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మంది హీరోలు 300 కోట్లు 350 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అంటున్నారు. అండ్ చాలా మంది బ్లాక్ మనీ అడుగుతున్నారు అని చెప్పేసి చాలా వాదనలు అయితే వస్తున్నాయి. అసలు ఇందులో ఎంత వరకు నిజం సార్? నిజంగానే అంత రెమ్యునరేషన్ అడుగుతున్నారా హీరోస్? అంటే జనరల్ గా బ్లాక్ మనీ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయిందమ్మా. ఇప్పుడంతా టోటల్ గా వైట్ ఇదిలోనే ఉంది, బ్లాక్ యాంగిల్ లేదు, ఏదుంటే వైట్ ట్రాన్సాక్షన్ లోనే జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం కలెక్షన్ యాంగిల్లో చెప్పేది, ఇప్పుడు మనం చూస్తే ఒక సినిమాకి ఫస్ట్ డే 185 కోట్లు వచ్చింది, అబద్ధం. ఇంకోటి ఒక గ్రాస్ కలెక్షన్ అని అంటే, ఒక గ్రాస్ కలెక్షన్ లో సపోజ్ ఒక 100 కోట్లు వచ్చింది అనుకో, 100 కోట్లలో జిఎస్టీ పోతుంది. జిఎస్టీ ఒక 18% పోతే దాంట్లో 18 కోట్లు అది తీసేయాలి. తీసేస్తే 82 కోట్లు. 82 కోట్లు మళ్ళీ ఇతరత్ర ఎక్స్పెండిచర్ అంటే రిప్రజెంటేటివ్ ఎక్స్పెండిచర్ అని, లేకపోతే పబ్లిసిటీ ఎక్స్పెండిచర్ అని, అలాగే ఈ డిజిటల్ కి డబ్బులు కట్టే ఎక్స్పెండిచర్ అని, ఇలాంటి ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ పోతాయి. అలాంటి ఎక్స్పెండిచర్స్ దాదాపు అది 10-12 లక్షలు ఇది పోయింది అనుకోండి, ఓ 70. ఆ 70లో ఫస్ట్ వీక్ 50%, తర్వాత 40%, తర్వాత 30% అని పర్సంటేజ్ కి మారుతాయి. పర్సంటేజ్ కి మారితే అప్పుడు ఆన్ ద హోల్ చూసుకుంటే 25 crores వస్తుంది. కానీ 100 కోట్లు వచ్చిందని ప్రచారం చేస్తారు. కానీ 100 కోట్లు అనేది గ్రాస్, అది షేర్ కాదు, అది కేవలం 25 crores లెక్క. ప్లస్ ఆ 25 crores ఫస్ట్ డే వచ్చి తర్వాత సెకండ్ డే సినిమా ఏమి లేకపోతే సెకండ్ డే 10, తర్వాత 5 వచ్చి టోటల్ గా చచ్చిపోతాం. కానీ ఇది ఫస్ట్ ఇంత 185 crores వచ్చింది, దాన్ని అంత వచ్చింది, ఇంత హిట్ అంత హిట్ అంటే ఒక డిజాస్టర్ సినిమాని కూడా ప్రమోషన్ అంటే ఇది మరీ డిజాస్టర్ చెత్త సినిమా అంటే ఫర్దర్ ఎవడో రాడని సూపర్ హిట్లు అని చెప్పి ప్రచారం చేస్తాం. ఆ ప్రచారాన్ని నమ్మి అబ్బో అన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేది ఇట్స్ ఏ టోటల్లీ ఫాల్స్ పబ్లిసిటీ స్టంటే కానీ ఇది కాదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు హిందీలో షేరింగ్ రేషియో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా షారుఖ్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు యాష్ చోప్రా సినిమాలు లేకపోతే రాశి సినిమాలు వీళ్ళు ఏంటంటే ముందు రెమ్యునరేషన్ ఏం తీసుకోకుండా సక్సెస్ లో షేరింగ్ తీసుకునేటప్పుడు సక్సెస్ఫుల్ అయితే డెఫినెట్ గా మీరు అన్నట్టు 200 కోట్లు 300 కోట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ ఫిల్మ్ అంటే 5 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఇక్కడ మనకు సక్సెస్ రేట్ ఎంత అంటే మన సినిమా ఇండస్ట్రీలో 5 to 8%. సో 90 to 95% ఫెయిల్యూర్ రేట్. సో 5 to 8% 200 కోట్లు వచ్చింది, 250 కోట్లు అంటున్నాము. కానీ ఈ 92 to 95% ఫెయిల్యూర్ లో ఒకవేళ ఏమీ రాని పరిస్థితి ఉంది, మరి అప్పుడేంటి? సో ఇదంతా చూసుకుంటా ఉంటే జనం అంతా ఏంటంటే ఓన్లీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ నే బేస్ చేసుకుంటారు. ఇక దాడితే రెమ్యునరేషన్కి వస్తే ఇవాళ హీరోలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీ రామారావుకి సుందర్లాల్ మెహతా గారు బాలీవుడ్ లో అంటే ఒక హిందీ సినిమాలో కృష్ణుడు వేషం ఇస్తే నేను ₹1 కోటి రెమ్యునరేషన్ ఇస్తానంటే అదొకటి. నెక్స్ట్ శాంతారాం గారు మీరు హిందీ సినిమా యాక్ట్ చేయాలంటే దుష్యంతుడు శకుంతల సినిమా మీరు దుష్యంతుడు యాక్ట్ చేయాలి, ఆయన భార్య శకుంతలగా చేసి సినిమా చేయాలి అని అంటే, నేను అక్కడికి వచ్చేస్తే బాలీవుడ్ వచ్చేస్తే మరి నా తెలుగు టెక్నీషియన్స్, తెలుగు వర్కర్స్, నా తెలుగు వాళ్ళందరూ ఏమైపోతారు? నాకు అది కాదు, నాకు అది ముఖ్యం కాదు, నా తెలుగు వాళ్ళు ముఖ్యం అని ఆయన ₹1 కోటి ఆఫర్ని కూడా రిజెక్ట్ చేసి కేవలం ₹10,000 తీసుకుని తెలుగు సినిమా యాక్ట్ చేశారు. ఆయన చూసి నేర్చుకోవాలమ్మా ఈ హీరోలందరూ కూడా. అంటే మరి ఆ రోజు ₹1 కోటి ఆయన తీసుకుంటే ఆ రోజు సత్యం కాంప్లెక్స్ ఆయన కొనేయచ్చు, దాదాపు అట్లా ₹1 చొప్పున తీసుకుంటే వెళ్ళిపోతే రెమ్యునరేషన్ లో ఎక్కడికో వెళ్ళిపోయి అసలు మొత్తం మద్రాసులో 90% ఆస్తులు ఆయన అవుతాయి. ఆయన అది కాదమ్మా, ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. దాంతో పాటు రామారావుతో పాటు నాగేశ్వరరావు కూడా ఇద్దరు కూడా మాట్లాడుతుంది ప్రొఫెషనల్ రైవలరిజం. అంటే నువ్వు ఒక సినిమా హిట్ కొడితే నేను ఒక సినిమా హిట్, నీకంటే నేను పెద్ద హిట్, నీకంటే నేను పెద్ద హిట్. హిట్టులకి కాంపిటీషన్ వెళ్ళారే కానీ పర్సనల్ వ్యక్తిత్వంగా ఒకరికొకరు శత్రుత్వంగా లేరమ్మా. రామారావు గారు చాలా హై రెస్పెక్ట్ తో ఆయన తల్లిని ఎలా చూసేవారో అలాగే నాగేశ్వరరావు మదర్ని కూడా అలాగే చూసేవారు. అలాగే నాగేశ్వరరావు మదర్ కూడా రామారావు గారు అంటే నాగేశ్వరరావు కంటే ఎక్కువగా ఫీల్ అయ్యారు. అలాంటి అంటే ప్రొఫెషనల్ గా ఫైట్ ఉంటుంది కానీ వ్యక్తిగతంగా కుటుంబంలో మళ్ళీ రామారావు పిల్లలందరూ వీళ్ళందరినీ నాగేశ్వరరావు బాబాయ్ అంటాం, ఇలా ఒక ఇది. ఈ మధ్య కూడా బాలకృష్ణ గారిది చూస్తే ఆయన చెప్పారు, నేను రామారావు కొడుకే రామారావు అన్నాను, అలాగే
నాగేశ్వరరావు బాబాయ్గా ఉన్నారు. ఉమ్, ఇండస్ట్రీకి 2 కళ్ళు కాబట్టి నాకు ఒక కన్ను రామారావు అయితే ఒక కన్ను బాబాయ్ నాగేశ్వరరావు అని చెప్పారు. ఉమ్, ఈ మధ్య రీసెంట్ గా మన 1 వీక్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అవును. సో అట్టా ఉండ ఇండస్ట్రీలో ఆ ప్రొఫెషనల్ ఇదిలోనే ఉండి ఇద్దరు మన ఇద్దరం ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది, ఇండస్ట్రీ ఇబ్బందిని కాపాడాలంటే ఇద్దరు 10,000 తీసుకున్నాం. ఉమ్, మనం 10,000 తీసుకుంటే హీరోయిన్ ఒక 7,000 తీసుకుంటారు. ఉమ్, ఇంకెవరిని ఇంపార్టెంట్ అంటే ఇంకొక పోనీ 8,000 తీసుకుంటారు. ఉమ్, లేదు ఇంకా స్ట్రాంగ్ అనుకుంటే 10,000 తీసుకుంటారు. ఉమ్, కానీ అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కానీ చాలా మర్యాదగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఉమ్. ఇక దాడితే ఆ మధ్య ఒకసారి ఇండస్ట్రీలో మేము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడానికి ఒక మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి అందరూ ఇండస్ట్రీలో ఫిల్మ్ కల్చరల్ సెంటర్లో మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. ఉమ్, మీటింగ్ అరేంజ్ చేసుకుంటే బాలకృష్ణ గారిని నేనే పర్సనల్గా పిలిచా, మీరు రండి సార్ మీటింగ్కి వచ్చి మీ సలహాలు సూచనలు చెప్పండి. ఓకే. సార్ ఆయన ఏమన్నా అంటే నేను ఒక 4-5 పాయింట్లు అడుగుతాను, ఆ 4-5 పాయింట్లకి నువ్వు నాకు సాటిస్ఫై చేస్తే ఉమ్, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. ఉమ్, 4-5 పాయింట్లు సాటిస్ఫై చేయలేకపోతే ఉమ్, ఇక నేను ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడిన ఉపయోగం ఏంటి అని. ఉమ్, ఏంటంటే ఆయన అన్నది ఒకటే, రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు వీళ్ళందరూ ఉంటే ఉమ్, వాళ్ళకు ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు ఉన్న రోజుల్లో ఉమ్, వాళ్ళు స్టార్లుగా ఉన్నారు కదా. ఉమ్, ఇవాళ స్పాన్ పెరిగింది, ఉమ్, కర్ణాటక వచ్చింది, కేరళ వచ్చింది, తమిళనాడు వచ్చింది, ఇండియా వచ్చింది, ఓవర్సీస్ వచ్చింది. ఇంత స్పాన్ మనకు పెరిగిపోతే టికెట్ రేట్లు అని చెప్పి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులను మనం ఎందుకు చంపుతున్నాం? ఉమ్, ఇంకా పాత టికెట్ రేట్ కంటే ఇంత స్పాన్ బిజినెస్ పెరిగింది కాబట్టి తగ్గించచ్చుగా, ఎందుకు ఇంకా పెంచి చంపుతున్నాం? ఇది Okay. కరెక్ట్ కాదు కదా. Hmm. మళ్ళీ మనం మాట్లాడేదాం ప్రేక్షక దేవుళ్ళు ఉంటాం. ఇప్పుడు మనం జనరల్ గా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళితే ఉమ్, నిలువు దోపిడీ చేస్తామని అంటే పైనుంచి కింద వరకు ఉన్న నగలు కానించి డబ్బు కానించి హుండీలు వేస్తాం. అవును. అది దేవుడికి మనం హుండీలు వేస్తే దేవుడు మనం చూసుకుంటాడు. కానీ ఇక్కడ ప్రేక్షక దేవుళ్ళు అనబడే వాళ్ళని వాళ్ళ ఒంటి మీద అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మనమే వెళ్ళి ఆయన ఒంటి మీద నగలన్నీ తీసుకుని మనం దోపిడీ చేయటం లాగా ఇలా ఉంది కదా, ఇది కరెక్ట్ కాదు కదా అని Okay. నెంబర్ 1 ప్రశ్న ఆయన ఉండేది. నెంబర్ 2, మనం ఇదివరకు ఫారెన్ అయితే సాంగ్స్కి 15 మంది 20 మంది క్రూ వెళ్ళేవాళ్ళం. ఇవాళ సీన్స్ కూడా చేస్తున్నాం. పోనీ ఒక 15 బదులు 30, 20 బదులు 40, పోనీ ఆల్ టుగెదర్ 50 మంది వెళ్ళొచ్చు కదా. 100 మంది పైగా వెళ్ళి ఎందుకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుతున్నాం? అంటే మన లగ్జరీస్కి మనం అనుభవించే ఫెసిలిటీస్కి ప్రేక్షకుడిని ఎందుకు మనం దోపిడీ చేస్తున్నాం? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది నెంబర్ 2. ఇది మనం తగ్గించుకోవచ్చు కదా, తగ్గించుకుని ఎందుకు చేయకూడదు? అది నెంబర్ 2. ఓకే. అలాగే నెంబర్ 3, ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్ని చోట్ల పెరుక్కుంటే ఇలా వెళ్ళిపోయి నెంబర్ ఆఫ్ డేస్. ఇప్పుడు ఎన్టీ రామారావు దానవీర సూరకర్ణ 43 రోజుల్లో చేశారు. ఇవాళ అదే దానవీర సూరకర్ణ మనం చేయటానికి ప్రయత్నం చేస్తే ఒక 8 నుంచి 10 ఏళ్లలో తీస్తాం. 8 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్లో తీసే దానికి అంటే 365 డేస్ అంటే 10 అంటే 3650 రోజులు చేసే దానవీర సూరకర్ణని ఆయన ఆ రోజులో 43 రోజుల్లో చేస్తే అప్పుడు టెక్నాలజీ లేదు, టెక్నిక్ లేదు. అప్పుడు కెమెరాలో అలా ఇచ్చేస్తే అప్పుడు నెగిటివ్ ఉండేది, పాజిటివ్ ఉండేది, నెగిటివ్ రిస్ట్రిక్షన్ ఉండేది. ఇదంతా ఉన్న రోజుల్లో మానిటర్ ఉండేది కాదు, అసలు ఏం తెస్తున్నామో తెలిసేది కాదు. ఇవాళ చక్కగా మానిటర్ ఉంది, ఏం తెస్తున్నామో తెలుసు, టెక్నాలజీ తెలిసినప్పుడు 43 రోజుల సినిమాని ఇవాళ 30 రోజుల్లో తీయగలిగే పరిస్థితి నుంచి 3650 రోజులు తీసే పరిస్థితి ఏంటి? ఇది తప్పు. ఓకే. అందుకని ఎందుకు చేసుకోదాం? ఇది నెంబర్ 3. ఉమ్, ఇలా ఆయన రకరకాల సూచనలు చేసిన తర్వాత ఇంకేం మాట్లాడాలో అర్థం కాదు. ఆయన చెప్పినవన్నీ పర్ఫెక్ట్, ఉమ్, జెన్యూన్. ఉమ్, ప్లస్ ఇవాళ 250 సినిమాలు వస్తే కేవలం 20 నుంచి 30 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి. ఆ 20-30 సినిమాలు ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం టికెట్ రేట్లు పెంచడం ఇంకోటి అనుకుంటే మనకి హిస్టారికల్ ఫిల్మ్స్ కానీ, లేకపోతే సమాజాన్ని మనం ఉద్ధరించే సినిమాలు కానీ, లేకపోతే గత ఇదిలో చరిత్రలో వ్యక్తులు తెలియజెప్పే వాటికి కానీ మనం చేస్తే బాగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోయింది అన్నట్టు. అప్పుడు ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవచ్చు. ఇప్పుడు బాలరామాయణకి 25 లక్షలు ఇచ్చింది గవర్నమెంట్. అలా చేసి చెయ్యొచ్చు. కానీ కమర్షియల్ సినిమాలకు కూడా మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయిందని ఇప్పుడు అన్నారు 200 కోట్లు 300 కోట్లు. అంటే ఒకప్పుడు సినిమా మేకింగ్ లో 90% ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ మేకింగ్ అమ్మా, 10% ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ వీళ్ళమ్మా రెమ్యునరేషన్స్. ఇవాళ 90% రెమ్యునరేషన్ వెళ్ళిపోయి మేకింగ్ 10% అయిపోయింది. అంటే ప్రేక్షకుడికి మీరు చూపించాల్సిన సినిమా చూపించలేకపోతే ఇదంతా తప్పు కదా. సార్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసింది, అలాగే మన ఫిలిం ఛాంబర్ కూడా అవార్డ్స్ అనౌన్స్ చేసింది. సో సడన్ గా ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం ఇలా ఫిలిం ఛాంబర్ అవార్డ్స్ అనౌన్స్ చేయడానికి గల కారణం ఏంటి సార్? అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన వెంటనే చేసింది కదా? కాదు, బేసికల్లీ మేము ఎప్పటి నుంచి ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ కంటిన్యూ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. ఇండియన్ పనోరమా ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. ఈవెన్ కరోనాలో కూడా లోపల అట్లా నేషనల్ అవార్డ్స్ వచ్చిన మన తెలుగు సినిమాలు, తెలుగు సినిమా టెక్నీషియన్స్, తెలుగు సినిమా ఆర్టిస్టులకి, అలాగే ఇండియన్ పనోరమాలో వచ్చిన వాళ్ళకి
వీళ్ళకి మనం ఇండస్ట్రీ తరపున మనం సన్మానం చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నాం. ఇప్పుడు మీరు చూసుకుంటే దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ టాపిక్ ఉన్నాం. తర్వాత 2014లో 2 రాష్ట్రాలు విడిపోయి విడిపోతే తెలంగాణలో సింహ అవార్డ్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు. అప్లికేషన్ తీసుకున్నారు, దాని డీడీలు తీసుకున్నారు, కానీ ఏమీ చేయలే. 10 ఏళ్ళు చేయలే. ఓకే, అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన లేని పీరియడ్లో కూడా 3 ఏళ్ళది కమిటీలు వేసి, తర్వాత ఆయన ఉన్న పీరియడ్ కూడా 2 కమిటీ వేసి ఆ అవార్డులు అనౌన్స్ చేయటం కూడా జరిగింది. జరిగితే ఇప్పుడు జనరల్గా 100 మంది మనం రేసులో నిలబడితే ఒకడు గెలుస్తాడు, 99 మంది ఓడిపోతారు. కానీ గెలిచినోడు మనోడే కదా అనే మంచి బ్రాడ్ మైండెడ్లో ఉండాల్సిన బదులు కొంచెం సంకుచిత మనస్తత్వంతో మనలోనే కొద్ది మంది దానిని బాగా బ్యాడ్గా ప్రచారం చేసి గందరగోళం చేశారు. రకరకాలుగా అంటే అబద్ధాలు ఒక అమితం, ఇక దానికి ఏమని చెప్తాం. ఆ అబద్ధాలతో ఎవరెవరైతే చేశారో వాళ్ళు చేయటం మూలంగా ప్రభుత్వానికి ఏంటంటే మనం ఇది ప్రోత్సాహంగా పరిశ్రమ చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఈ ఖర్చు కూడా పెడుతున్నప్పుడు వీళ్ళే ఇట్ట మాట్లాడడం ఎందుకని అక్కడ ఆపటం జరిగింది. దాని తర్వాత 2019-24 జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది. ఇక ఆయన గోల ఇక మీకే తెలుసు మాకంటే కూడా. సో అది అయిపోయింది. అలాగే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మేము మొదటి నుంచి కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి పెట్టండి అంటున్నాం. ఆయన ఏమో ఎప్పుడు కూడా పెడుతూ గద్దర్ అవార్డ్స్ అనేది చేశారు. గద్దర్ అవార్డ్స్ అనేది ఇప్పుడు తెలంగాణ యాంగిల్లో వాళ్ళు గద్దర్ అవార్డ్స్ వాళ్ళు చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ యాంగిల్లో వాళ్ళు అక్కడ నంది అవార్డ్స్ మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళు చేసుకుంటే, ఆన్ ద హోల్ వరల్డ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక బ్రాడ్ థింకింగ్ యాంగిల్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, 10 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం. అలా చేస్తే బాగుంటుంది. గతంలో మీరు రామోజీరావు సితారా అవార్డ్స్ ప్రైవేట్ గా ఆయన చేసుకునేవారు. అలా ప్లస్ ఏమో ఈ అవార్డ్స్ ఫంక్షన్లో ఎవరు పెడితే వాళ్ళు చేసేస్తున్నారు. చేసేసి అది కొంచెం అవార్డ్స్ కి అది కొంచెం ఇదిగా ఉంది. అదే ఒక ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో చేస్తే, జనరల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అదే సుప్రీం బాడీ కాబట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా అందరూ కూడా ఇది చేస్తే అది బాగుంటుందని ఒకటి. ప్లస్ ఏమో ఇవాళ మనం భక్త ప్రహ్లాద రిలీజ్ అయింది, 93 ఏళ్ళు అయింది. భక్త ప్రహ్లాద కూడా హెచ్ఎం రెడ్డి గారు డైరెక్టర్ అన్నారు. అది యాక్చువల్గా ఆలమ్మారా అని చెప్పి హిందీ సినిమాలో ఆయన ఇరానీ గారు అని చెప్పి బాంబే స్టూడియోలో చేస్తే, ఆయన సౌత్ కూడా ఎంటర్ అవుదామని అనుకుని ఆ సీనియర్ మోస్ట్ హెచ్ఎం రెడ్డి గారిని డైరెక్టర్గా పెట్టుకుని కాళిదాస్ అని చెప్పి ఒక 4 రీళ్లు తెలుగు సినిమా, తెలుగు డైలాగులు, తెలుగుతోనే మొత్తం వాయిస్ని చెప్పించి తెలుగులో పాటలు పాడించి అది 4 రీళ్ల సినిమాని ఒక 3 రీళ్లు తమిళ్, అంటే వాళ్ళు కొంచెం రొమాంటిక్ సాంగ్స్, భక్తి పాటలు, ఇతరత్ర పాటలన్నీ కలిపి ఒక 3 రీళ్లు. తర్వాత దాంట్లో యాక్ట్ చేసిన రాజ్యలక్ష్మి అనే ఆవిడ ఒరిజినల్గా తమిళనాడుకి సంబంధించిన తంజావూరు. దాంట్లో హీరో యాక్ట్ చేసిన ఆయన మన తెలుగు ఆయన. ఓకే, తెలుగు ఆయన, దాని డైరెక్టర్ తెలుగు ఆయన. మళ్ళా ఈ ఆలమరా హిందీ ఫస్ట్ సినిమాగా కానీ, ఈ కాళిదాస్ ఫస్ట్ సినిమాగా కానీ, ఈవెన్ మన భక్త ప్రహ్లాద ఫస్ట్ సినిమాలో కానీ దీంట్లో యాక్ట్ చేసిన ఆయన ఎల్వి ప్రసాద్ గారు. ఎల్వి ప్రసాద్ గారు చాలా కష్టపడి ఒక్కోసారి వారం రోజులు తిండి తినే పొజిషన్లో కూడా లేకుండా కష్టపడి ఆయన ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించారు. అంత గ్రేట్ మ్యాన్ ఆయన. అట్లాగే డైరెక్టర్ గా కూడా చూసుకుంటే చాలా గొప్ప గొప్ప సినిమాలు మిస్ అమ్మ, చాలా గొప్ప సినిమాలు చేశారు. ప్లస్ ఎన్టీ రామారావుని ఫస్ట్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేసింది ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్ లో. మన కృష్ణవేణి గారు, అంటే ఆవిడ ఆర్టిస్టు, సింగరు, ప్రొడ్యూసరు, స్టూడియో శోభనాచల స్టూడియో. వాళ్ళ కూతురు అనురాదేవి గారు, ఆవిడ మన దేశం వచ్చేసారు. దాని తర్వాత విజయ ప్రొడక్షన్స్ లో ఉన్న ఫస్ట్ రిలీజ్ అయిన ఎన్టీ రామారావు హీరో సినిమా షావుకార్, అది కూడా ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్. దాని తర్వాత పల్లెటూరు పిల్ల మన మీర్జాపురం రాజు గారు ఆయన సహాయ సహకారాలతో బిఎస్ఎం బరారా చేశారు. చేసినప్పుడు కాళిదాస్ బైలింగుల్ అంటే తెలుగు తమిళ. 6వ సినిమా పాతాళ భైరవి. పాతాళ భైరవి తెలుగు సూపర్ హిట్, తమిళ సూపర్ హిట్, హిందీ సూపర్ హిట్ అన్న. తర్వాత 4వ సినిమా మాయా రంభా అని సుందర్లాల్ నాథా గారు తీసిన సినిమా, అది తెలుగు తమిళ్లో చేశారు. అంటే అసలు అదర్ లాంగ్వేజ్ ఇక్కడ కలిపి చేసినట్లు రామారావు మోర్ దాన్ 16 సినిమాల పైన యాక్ట్ చేయడం జరిగింది. అంటే ప్యాన్ ఇండియా అనేది ఇవాళ కాదు పుట్టింది, ప్యాన్ ఇండియా ఆ రోజుల్లోనే. అట్లాగే నాగేశ్వరరావు కీలుగుర్రం తమిళ్లోనూ వచ్చింది, తెలుగులోనూ వచ్చింది. మోసగాళ్ళకి మోసగాడు, మోసకారుని అని తమిళ్, అలాగే ట్రెజర్ హంట్ అని ఇంగ్లీషు, ఇట్ట ఈవెన్ కృష్ణ గారిది కూడా వచ్చింది. సో అది ఆ రోజులో ప్యాన్ ఇండియా. ఈ ప్యాన్ ఇండియా ఉండి రామారావు గారి హిందీలో 3 సినిమాలు సూపర్ హిట్ అమ్మా. 1 పాతాళ భైరవి, 2 నయాద్వి, 3 చెండిడని. 3 సూపర్ హిట్లు అయిన తర్వాత
ఆయన్ని బాంబేలో సినిమాలు చేయమని అడిగితే ఆయన నో అండి, నా తెలుగు టెక్నీషియన్స్, నా తెలుగు వాళ్ళు నాకు ముఖ్యం కానీ నాకు ఇది కాదు అని చెప్పి నో చెప్పాడు ఆయన. దాని తర్వాత హాలీవుడ్ వాళ్ళు లార్డ్ కృష్ణ యాక్ట్ చేయమని అడిగారు. నేను ఇక్కడ నుంచి బాలీవుడ్ అని వెళ్ళిపోతే నా తెలుగు వాళ్ళకి, నా తెలుగు టెక్నీషియన్స్కి, నా తెలుగు వర్కర్స్ వీళ్ళందరూ ఏమైపోవాలి, నాకు తెలుగే ముఖ్యం అని చెప్పి నో అని చెప్పి. అంటే ఆయన ₹1,00,00,000 రెమ్యునరేషన్ వదులుకుని కేవలం ఒక తెలుగు సినిమాకి చేయడం కోసం ₹10,000 తీసుకుని చేశాడు అంటే అది ఇవాళ తరం అన్న హీరోలందరూ కూడా ఇవాళ మనం కోట్లు ఎంత తీసేసుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు. ఫ్యూచర్ ఇండస్ట్రీని ఆ రోజున వాళ్ళు కాపాడబట్టి వాళ్ళ ఈ ఉన్న ఇండస్ట్రీలో మనం ఇంత గొప్పలు అయ్యాము. రేపు భవిష్యత్ తరాలకు కూడా ఇలా నడపాలి. సార్ ఇప్పుడు సినిమా వాళ్ళకి శత్రువులు అవుతున్నారని చెప్పేసి ఒక వార్త అనేది వస్తుంది. అంటే సినిమాని లీక్ చేయడం కానివ్వండి, అలాగే సినిమా ఫ్లాప్ అయితే పండగ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేస్తున్నట్టు వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇందులో అసలు ఎంత నిజం ఉంది? నిజంగానే సినిమా వాళ్ళకి శత్రువులుగా ఉంటున్నారా ఏంటి? అంటే జనరల్ గా వాళ్ళ సమాజంలో కొంచెం స్వార్థపూరిత ధోరణి అన్ని సెక్షన్ లో పెరిగింది. అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే ఒకళ్ళకి ఒక ఐఏఎస్ కి ఉద్యోగం వస్తుందంటే ఇంకో ఐఏఎస్ ఉద్యోగం రావటం లేదనో, లేకపోతే ఒక ప్రమోషన్ వస్తే ఇంకోటి రాలేదనో కొంచెం దొగ్దాయి ఉంటాయి. అది సమాజంలోనే అన్ని పక్కలకి అన్ని రంగాల్లోకి అది వ్యాప్తి చెందినట్టు డెఫినెట్ గా అది ఎంతో ఉంటుంది. అది కాదు మేజర్ సెక్షన్ కాకుండా ఒక మైనర్ సెక్షన్ గానే ఉంటుంది. సో ఆ మైనర్ సెక్షన్ కన్సిడర్ చేసుకుంటూ అనేది అనవసరం. సో మేజర్ సెక్షన్ వెళ్తాం, ముందుకు వెళ్ళిపోవటం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఎవడో ఆపలేదు. ఒక ఫెయిల్యూర్ చెత్త సినిమా ఉంటే దాన్ని ఎవడో బతికించలేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ పరంగాను పరిశ్రమ పరంగాను కొన్ని మంచి సినిమాలకి కొంచెం బ్రీతింగ్ ఆక్సిజన్ ఇవ్వాలి. ఆ ఆక్సిజన్ ఇవ్వడానికి ఇప్పుడు సీతారామ గారి మాటలు ఉంది. ఫస్ట్ వీక్ డెఫిసిట్ ఉంది, సెకండ్ వీక్ కొంచెం అక్కడక్కడ వెళ్ళింది, థర్డ్ వీక్ నుంచి సూపర్ హిట్ 175 days. అలాగే క్షేమంగా వెళ్ళి లాభం రండి ఫస్ట్ డే 5% తో ఓపెన్ అయింది, వెళ్ళింది. సో ఇట్లాంటి బ్రీతింగ్ ఆక్సిజన్ ఇవ్వటం అనేది ప్రభుత్వ పరంగా కానీ పరిశ్రమ పరంగా కానీ అందరి మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యతతో ఉంటే అలా మంచి సినిమాలు అంటే సినిమా వాళ్ళే తొక్కేస్తున్నారు అని కూడా చాలా సినిమాలు తొక్కేయటం కాదమ్మా. ఒక జనరల్ గా ఒక బ్యాడ్ ఎలిమెంట్, ఒక గుడ్ ఎలిమెంట్ ఉంటుంది. బ్యాడ్ ఎలిమెంట్ అనేది ప్రతి రంగంలోనూ ఉంటుంది. ప్రతి రంగంలోనూ ఉండే బ్యాడ్ ఎలిమెంట్. అలా అని బ్యాడ్ ఎలిమెంట్ మూలంగా అన్ని అంటే ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ ని వాళ్ళు ఎంత చెప్తన్నా, ఇప్పుడు నీకు అంతెందుకమ్మా బాహుబలిని ప్రీమియర్ షో ముందు రోజు వేశారు, డిజాస్టర్ అన్నారు. కానీ ఎందుకు డిజాస్టర్ అని చెప్పి ఆడియన్స్ నేను చూసి చెబుతాను అని వెళ్ళి చూసి దాని మీద యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్ స్కై లిమిట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ బ్యాడ్ ప్రచారం చేసేటప్పటికి అది అత్యద్భుతమైన సూపర్ హిట్ అయింది. అంటే ఆడు బ్యాడ్ చేద్దాం అనుకున్నాడు, బ్యాడ్ చేశాడా గుడ్ చేశాడు. అందుకని ఒకడు అట్లా ఉండాడు, వాళ్ళు కుళ్ళుకుని వాళ్ళకు వాళ్ళు అయిపోతారు, లేకపోతే దేవుడు అవజేస్తాడు. తప్పితే ఒక మంచి వాడిని, ఒక మంచి సినిమాని ఎవరు చంపలేదు. కాకపోతే ఒక చిన్న సినిమాని, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని బ్రీతింగ్ ఇచ్చి బతికించాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ 250 సినిమాల్లో కేవలం ఒక 20 సినిమాల కోసం విచ్చలవిడిగా టికెట్ రేట్లు పెంచేసేసి విచ్చలవిడిగా చేసి దాన్ని అదే సేమ్ ఉంచేసి చిన్న సినిమాలను చంపేయటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఫ్యామిలీ చెప్పారు కదా, మన సంజాలో జరిగింది కదా ఇన్సిడెంట్. 4 మూడ్లు ₹12,000 పెట్టి ఒక ₹30,000 ఎంప్లాయీకి 12,000 పెడితే 18,000 మిగులుతుంది. 18,000 పెడితే అతను రెంట్ ఎట్టా కట్టుకుంటాడు, పిల్లలకు ఫీజులు ఎట్టా కట్టుకుంటాడు, ఫుడ్ అవసరాలు ఎలా తెచ్చుకుంటారు, బట్టలు కొనుక్కోవాలి, ఇలా చూసుకుంటే వాళ్ళకి బేసికల్లీ ఒక 25,000 ఖర్చు అనుకోమ్మా, 5,000 మిగులుతుంది. ఇప్పుడు ఈ 12,000తో 5,000 అయిపోయింది అంటే ఇంకా స్టిల్ 7,000 లాస్లో ఉంది. అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా 5,000 పోను, ఇంకా 2,000 లాస్లో ఉంటాడు. అంటే అప్పుడు ఏంటంటే 3 నెలలు ఇంకో సినిమా చూడలేదు. సో ఇలాంటి పరిస్థితులు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ బాగుండాలి. అంటే రామారావు, నాగేశ్వర గారు, కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు ఇంతమంది ఉన్నప్పుడు టికెట్ రేట్లు పెంచండి, మాకు ప్రీమియర్ షోలు వేయండి, మేము అలా కాకపోతే బతకలేమో లేదమ్మా. ఇప్పుడు ఇవాళ కూడా ఒక ఆయన మన ఫైటర్ అలెక్స్ అనేది ఆయన చెప్పాడు, జస్ట్ 4 అనా లేకపోతే 10 పైసలతో మేము వెళ్ళి ఆ రోజుల్లో లవకుశ చూసాము. చూస్తే 10 పైసలు 5 పైసలు 4 అనాలతో సినిమా చూస్తే ₹1,00,00,000 కలెక్ట్ చేసింది. అది అంటే అట్లా రైతమైన ప్రేక్షకులు వచ్చి ఆ రేంజ్ లో ఉండాలి. కానీ 10 మంది వచ్చి తక్కువని 10 లక్షలు ఇచ్చేసి ₹1,00,00,000 వచ్చేసిందని చెప్పి రికార్డులు బద్దలు కొట్టేసాం, రికార్డులు చించేసాం, పొడి చేసామని
ఈ ఫేక్ న్యూస్లు ఫేక్ గందరగోళాలు చేయటం అనేది తప్పమ్మా. అందుకని ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలా, రిపీట్ ప్రేక్షకులు చూడాలా. దాని మంచి సినిమాని ఇప్పుడు ఈవెన్ పైరసీలు వస్తాయి, అయ్యి వస్తాయి, పైరసీలు ఇప్పుడు సేమ్ డేనే వస్తున్నాయి. ఆడే సినిమా ఆడుతుంది కదా. సో అందుకని మంచి సినిమాని ఎవరో చంపలేరు, చెడ్డ సినిమాని ఎవడో ఇవి చేయరు. సార్ ఇప్పుడు జానీ మాస్టర్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? అమ్మ జనరల్గా ఏంటంటే ఆయన లీగల్గా కోర్టు పరిధిలోకి వెళ్ళింది. కోర్టు పరిధిలోకి వెళ్తే కోర్టు చెబుతామ్మా మంచి ఏంటి చెడు ఏంటి. డెఫినెట్గా ఎవరైనా కూడా ఒక టాలెంట్ ఉండాలి, టాలెంట్ని ఎవరు ఆపలేదు. దానికి టాలెంట్కి దానికి లిమిటేషన్ కూడా లేదు. ఈవెన్ ఇవాళ మనం కేఎఫ్సి చూసుకుంటే కేఎఫ్సి అనేది ఒక ముసలాయన పెట్టాడు. ముసలాయన పెట్టి ఇవాళ మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండి ప్లస్ వాళ్ళ పాలసీ మ్యాటర్గా ప్రతి దీంట్లోనూ అవుట్లెట్లోనూ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. సో అలా దానికి లిమిటేషన్ ఏంటమ్మా. అందుకని ఒక టాలెంట్ ఉంది, ఎవడు చంపలేడు, ఎవడు ఇచ్చాడు. సరే దీంట్లో మంచి చెడు ఏంటి, అతను తప్పు చేశాడా ఒప్పు చేశాడా, లేకపోతే ఆ అమ్మాయి ఏం చేసింది, ఇదంతా అనేది వన్స్ జుడిషియరీ ఏం చెబితే ఆ జుడిషియరీ డెఫినెట్గా జుడిషియరీ తప్పు చేశాడంటే శిక్ష ఉంటుంది. ఇతను తప్పు చేయలేదు అనుకుంటే కోర్టు కొట్టేయచ్చు. అంటే ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక ఇది కూడా వచ్చింది. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక మైనర్ ఉండి ఆ రోజున మైనర్ రేప్ అను అలా అని, బట్ వాళ్ళు లివింగ్ రిలేషన్ లో రన్ అవుతా ఉండి ఇవాళ మాట్లాడితే అది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య ఎక్స్ప్రెషన్ జరిగింది. డెఫినెట్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాటి ప్రకారం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక రేప్ జరిగింది ఎప్పుడో ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ జరిగిన ఎమ్మటే ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి కదమ్మా, అంతే కదా. క్యారీ అవ్వటం ఇది చేయటం. మాకు ఈ మధ్య ఇంకొక ప్రొడ్యూసర్ నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది. జానీ మాస్టరే ఆవిడ్ని మాస్టర్ గా పెట్టుకుని సినిమా చేయమన్నారు. సినిమా చేయమని అంటే అది ఆవిడ 3 రోజుల్లో చేసేస్తానన్న సాంగ్ ఆఫ్ కూడా అవ్వలేదు. ఇంకో 3 రోజులు చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అప్పుడు జానీ మాస్టర్ ఆ 3 రోజులు కూడా నేను డబ్బులు ఇస్తాను, మీ డబ్బులు మీరు 3 రోజుల్లో ఆవిడతో ఎలా చేశారో అలాగే 3 రోజులు కూడా ఇస్తాను. మరి అది ఏ రిలేషన్ లో అలా జరిగిందని ఒక ప్రొడ్యూసర్ మాకు కంప్లైంట్. దాంట్లో మన జానీ మాస్టర్ హీరో, ఈవిడే డాన్స్ మాస్టర్ గా పెట్టారు. మరి ఏంటనేది ఇవన్నీ కూడా జుడిషియరీలో ఆ ప్రూఫ్స్ ఆ యాంగిల్లో జుడిషియరీలోకి వెళ్ళిన తర్వాత ఎవరో మాట్లాడుకునేది రైట్ కాదు. జుడిషియరీలో అది రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. రాంగ్ అనుకుంటే శిక్ష అనుభవించాలా, రైట్ అనుకుంటే యాస్టీజ్. బట్ టాలెంట్ ఉంటే ఒకవేళ శిక్ష కూడా అనుభవించాడు అనుకోండి కాసేపు. ఎప్పుడుకో వచ్చిన టాలెంట్ ఉంటే టాలెంట్ ఎవరు సపరేట్. దట్స్ క్లియర్. సార్ బాలయ్య బాబు తనయుడు మూవీ అప్డేట్ గురించి చెప్పండి. మోక్షజ్ఞ మూవీ గురించి అసలు ప్లాన్స్ ఏమైనా వాళ్ళు ఫిబ్రవరిలో స్టార్ట్ చేసుకుంటారమ్మా. సినిమా స్టార్ట్ చేసుకుని ఫిబ్రవరిలో ఇది చేసుకుని తర్వాత ఒక 2 షెడ్యూల్ అయిన తర్వాత ఎప్పుడు పబ్లిక్ కి వచ్చి అప్పుడు అనౌన్స్ చేసుకుంటారు. అది అది వాళ్ళది రన్ అవుతుంది. సరే బాలకృష్ణ గారి పద్మభూషణ్ చాలా లేట్ గా వచ్చింది. ఆయనకి ఇప్పుడు రావాలి అంటే ఒక హీరో కెరీర్ స్టార్ట్ అయ్యి ఆ హీరో 64 ఏళ్ల వయసులో కూడా ఓ హ్యాట్రిక్ హిట్ అంటే మొన్నటిదాకా 3 హిట్లు, ఇప్పుడు కొత్తగా 4 హిట్ వచ్చింది. 4 హిట్లు ఉండి అలాంటి వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి సేమ్ కాన్స్టిట్యున్సీ మారకుండా ఫస్ట్ కంటెస్ట్ చేసిన 2014 కంటే 19 మెజారిటీ పెంచుకొని 19 కంటే 24 మెజారిటీ పెంచుకుని, అంటే ఫస్ట్ మొన్న 19లో 23 మంది టీడీపీలో వాళ్ళు గెలిస్తే టీడీపీలో ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో మెజారిటీలు తగ్గినాయి. కానీ ఒక్క బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో మెజారిటీ పెరిగింది. 14 కంటే 19 మెజారిటీ పెరిగింది, 19 కంటే 24 మెజారిటీ పెరిగింది. అలాంటి నెక్స్ట్ ఒక సోషల్ యాక్టివిటీగా ఆయన ఎంతో చేశాడు. అంటే ఒక టైంలో వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉండి వాళ్ళ బావగారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు హెల్త్ మినిస్టర్గా ఉంటే అప్పట్లో దాసనారాయణరావు పేపర్లో ఒక మదనపల్లిలో హార్ట్లో హోల్ ఉందని చెప్పి ఒక ఇది చేస్తే ఆ ఆర్టికల్ చూసి మనిషిని పంపించి ఆ మదనపల్లి ఆవిడని పిలిపించి మద్రాసులో ఆయన ఓన్ డబ్బులతో అప్పట్లో విజయ హాస్పిటల్లో చెరియన్ గారిని పెద్ద ఫేమస్ అమ్మ, సౌత్ లోనే ఆయన టాప్ అప్పట్లో కార్డియో. ఆయన ఆపరేషన్ చేపించి పంపించారు. ఆ అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా టీచర్ చూసుకుంటూ ఆవిడ కూడా పెళ్ళి పిల్లల్ని చేసుకుని అట్లాంటివి ఎన్నో చేశాడు. అంటే ఆయన ఒక సెకండ్లో రామారావు ఫోన్ చేసి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చూసి ఏదో చేయండి అన్నా, లేకపోతే దగ్గర సార్ హెల్త్ మినిస్టర్ చేయమన్నా చేయొచ్చు. అలాంటి గుప్తదానాలు ఎన్నో చేసుకుంటా వచ్చి దాంతోపాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఇవాళ క్యాన్సర్ అనేది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చిందో చూస్తున్నాం. ఇవాళ బసవతారకం హాస్పిటల్లో వెరీ రీజనబుల్ గా డబ్బులు తీసుకుని బయట ₹1 ఖర్చు అనుకుంటే బసవతారకంలో కేవలం 20 పైసలు రేంజ్ ఖర్చు అవుతూ
ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ చేసుకుంటూ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అంటే వాళ్ళ మదరు క్యాన్సర్తో చనిపోయినందుకు ఆవిడ గుర్తుగా క్యాన్సర్ ఇంకెవరికి క్యాన్సర్ బాధితులు అవ్వకూడదని దగ్గర ఒక మంచి మోటివేట్ వాళ్ళు ఎన్టీ రామారావు బసవతారకం హాస్పిటల్ చేసి అటు సర్వీస్ చేస్తూ ప్లస్ ఈవెన్ హిందూపురం కూడా ఎన్ని పంపించి ఎక్విప్మెంట్లు పంపించి ఎన్ని చేస్తూ ఒక పక్కన సోషల్ సర్వీస్, ఒక పక్కన మెడికల్ సర్వీసెస్, ఒక పక్కన హీరో, ఒక పక్కన పొలిటికల్, ఇలా అన్ని యాంగిల్స్లోనూ ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఏ హీరో లేడమ్మ. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ హీరో. ఆయనకు ఆ 50 years హీరోగా కెరీర్ స్టార్ట్ అయ్యి స్టిల్ 4 హిట్లు వచ్చిన హీరోగా మన జరిగింది. అట్లాంటి ఆయనకి ఎప్పుడో రావాలమ్మా, పద్మ విభూషణలు దాటి వెళ్ళిపోవాల్సింది. సో ఇప్పటికైనా పద్మభూషణ్ వచ్చినందుకు సో ఆ అవార్డుకి, పద్మభూషణ్ అవార్డుకి, ఆ అవార్డుకి ఒక విలువ వచ్చింది. అది ఈయన పద్మభూషణ్ రావటం వల్ల ఈయనకి విలువ కాదు, పద్మభూషణ్ అవార్డుకే విలువ వచ్చింది. అదే సార్, రీసెంట్ గా చంద్రబాబు గారు మంత్రులకి ర్యాంకింగ్ ఇచ్చారు, అసలు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అని. చంద్రబాబు గారికి ఏమో ఆయన 6th ర్యాంక్ ఇచ్చారు, సో లోకేష్ కేమో 8వ ర్యాంక్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ కేమో సరిగా పార్టీలో పని చేయట్లేదని చెప్పేసి 10వ ర్యాంక్ ఇచ్చారు. దీని గురించి ఏమంటారు? అంటే ఆయన 1వ ర్యాంక్ వేసుకోవచ్చు కమ్మా, వాళ్ళ అబ్బాయికి 2వ ర్యాంక్ వేసుకోవచ్చు కదా, అంతే కదా. పవన్ కళ్యాణ్ గారికి 3వ ర్యాంక్ వేసుకోవచ్చు కదా. అట్లా కాదమ్మా, వాళ్ళు ఏంటంటే ఒక సర్వే లాగా పంపిస్తారు. సర్వే లాగా పంపిస్తే అక్కడ రకరకాల యాంగిల్స్ సర్వే రిపోర్ట్స్ నుంచి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎలక్షన్ ఎవరు గెలుస్తారు ఏంటి ఎగ్జిట్ పోల్ అంటాం. మొన్న మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఈవెన్ కౌంటింగ్ వచ్చే వరకు కూడా, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా సమ్ సెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, అక్కడ హోటల్ రూమ్ బుక్ చేశారని, ఫ్లైట్లు వెళ్తున్నాయని, వైజాగ్ లో ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ వెళ్ళిపోయి ఏర్పాట్లు చేస్తున్నారని, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఎన్నో మధ్యలో జరుగుతున్నా కూడా ఒక్క సర్వే వాడు మాత్రం 164 కూటమికి వస్తాయి, 11 సీట్స్ ఈయనకి వస్తాయని ఒక్క సర్వే వాడి చెప్పాడు. ఇంకే సర్వే వాడు చెప్పలేదు. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని అవి ఆ ర్యాంకింగ్స్ అది అంటే జనరల్ గా ఏంటంటే అంటే పార్టీలో చాలా యాక్టివ్ గా ఎక్కువ ప్రచారం చేసి ప్రజల మధ్యకి వెళ్ళి పవన్ కళ్యాణ్. దీంట్లో 2 రకాలు. మీరు అడిగిన ప్రశ్నలోనే ఒక ప్రాబ్లం ఉంది. మీరు పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీగా పవన్ కళ్యాణ్ గారిది జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ది తెలుగుదేశం పార్టీ. పార్టీలది ఇక్కడ సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు అనే ముఖ్యమంత్రి, లోకేష్ అనే మంత్రి, పవన్ కళ్యాణ్ గారు అనే డిప్యూటీ సీఎం, వీళ్ళ దానిని అభిప్రాయ సేకరణగా ర్యాంకింగ్స్ ఇవ్వటం. మీకు ర్యాంకింగ్స్ 175 మీద ఇవ్వాల, మినిస్టర్ల మీద ఇచ్చారు. సో మినిస్టర్ల మీద ఇచ్చిన దాంట్లో అది వచ్చింది. మరి ఇంకోటి ఏంటంటే 24 hours హార్డ్గా పనిచేయడం అందరి వల్ల కాదు, అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. దాడితే గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు అందరి మినిస్టర్లకు ఫోన్ చేసేవారు. దాదాపు 99% మినిస్టర్లకు ఎవరికాడికి ఫోను నో రిప్లై ఇచ్చేది. ఒకే ఒక మినిస్టర్ దగ్గర ఫోను హలో హాజీ బోలియాజీ అనేవారు. అది ఆ రోజుల్లో దాసనారాయణరావు అనేవారు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు వారు ఈయన ఒక్కడో పని చేస్తున్నాడు రా బాబు, మిగతా వాళ్ళు ఎవడో పని చేయట్లేదని అలా ఫీలింగ్ అన్నారు. సో అట్టా అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి గవర్నమెంట్ లో దాసనారాయణరావు ఒక్కడ, అంటే ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు కూడా అంత పని చేయలేకపోతే దాసనారాయణరావుకి 1వ ర్యాంక్ ఇచ్చారంటే అట్లా పనిచేస్తున్నాడు కాబట్టి 1వ ర్యాంక్ ఇచ్చారు అన్నప్పుడు అవన్నీ మనం దాంట్లో అదేది ఏమంటాం భూతత్వంలో ఎతికి చేసి చేయటం కాదు. ఓకేనా? అందుకని డెఫినెట్ గా సర్వేలు ఇప్పుడు అలాగేసుకుంటే 1, 2, 3 పని చేసుకోవచ్చు సరదాగా, లేదు కదా. 6, 8, 10 పెట్టుకున్నారు కదా, నో ప్రాబ్లం. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.